ప్రైజ్లో ప్రతి మనిషికి కూడా 2 రకాలైన జీవితాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ లైఫ్, రెండోది సీక్రెట్ లైఫ్. ప్రతి మనిషి కూడా పబ్లిక్ లైఫ్లో తను చాలా పవిత్రంగా ఉన్నాననే తను డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ పవిత్రంగా ఉన్నా కూడా మనకి అలాగే పవిత్రంగా కనపడతారు. కానీ తన సీక్రెట్ లైఫ్లో పవిత్రంగా ఉన్నాడా లేదా అనేది ప్రతి మనిషి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు హృదయాంతరంగాలను పరిశీలించేవాడు కదండి. మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇద్దరిని చూపిస్తున్నాడు. ఒకరు దావీద్, రెండోది జోసెఫ్. యోసేపు తన పవిత్రమైన జీవితాన్ని దేవునికి చాలా దగ్గరగా ఉంచుకున్నాడు. తన సీక్రెట్ లైఫ్లో కూడా తన జీవితాన్ని చాలా పవిత్రంగా పెట్టుకున్నాడు. కానీ దావీదు తన సీక్రెట్ లైఫ్లో ఒక పాపం చేశాడు. ఆ పాపం కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా రెండో పాపం చేశాడు. కానీ దేవుడు తనని వారించినప్పుడు దావీదు దేవుడి ముందు పాప క్షమాపణ పొంది ఏడ్చి దేవునికి చాలా దగ్గరగా అయ్యాడు. యోసేపు దేవుడు దాన్ని చూస్తాడని భయంతో తన జీవితాన్ని ఎప్పుడు పవిత్రంగానే ఉంచుకున్నాడు. మన జీవితం యోసేపులా ఉందా, దావీదులా ఉందా? ఒకసారి పరిశీలించుకుందాం. ఒకవేళ మన జీవితం దావీదులాగా రహస్యంగా పాపం చేసే విధంగా ఉంటే ఈరోజే మోకరించి దేవుడి ముందు పాప క్షమాపణ పొందుకుని దేవునికి ఇంకా దగ్గర ఉంది.